ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. మనం ఇప్పుడు భగవద్గీతలోని 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో ఉన్నాము. నిన్నటి వరకు జరిగినటువంటి 2 వీడియోల్లో మొట్టమొదటి శ్లోకం నుండి 35 శ్లోకాలు మనం తెలుసుకున్నాము. ఈరోజు 36వ శ్లోకం నుండి 45వ శ్లోకం వరకు తెలుసుకుందాము. అయితే శ్లోకాల్లోకి వెళ్ళే ముందుగా సాంఖ్యయోగంలో ఇంకొకసారి మనం సాంఖ్యయోగం గురించి కొద్దిగా వివరణ తెలుసుకుందాం. దాని గురించి తర్వాత మనం శ్లోకాల్లోకి వెళ్ళొచ్చు. మనం సాంఖ్య అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సాన్ అంటే సంపూర్ణముగా మరియు ఖ్యా అంటే తెలుసుకొనుట అన్న మూలధాతువుల నుండి వచ్చింది. కాబట్టి సాంఖ్య అనగా ఒకదాని గురించి పూర్తిగా విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞానం అని అర్థం అన్నమాట. భారతీయ తత్వశాస్త్రంలోని 6 తాత్విక గ్రంథాల్లో ఒకటైనటువంటి సాంఖ్య దర్శన్ అనేది బ్రహ్మాండంలోని పదార్థముల యొక్క విశ్లేషణ తెలుపుతుంది. అవి ఏమిటి అనంటే అది 24 తత్వాలను లెక్కిస్తుంది. అవి 24 తత్వాలు ఏంటి అనంటే పంచమహాభూతాలు. అవి 5 పంచమహాభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి పంచమహాభూతాలు కదా. అలాగే ఇంకోటి ఏంటంటే పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు పదార్థం యొక్క 5 నైరూప్య లక్షణాలు కలిగి ఉంటాయి. పంచతన్మాత్రలు అవి ఏంటి అంటే రుచి, స్పర్శ, వాసన, వినికిడి, చూపు అనేవి పంచతన్మాత్రలు. ఆ తర్వాత వచ్చేది పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, అహంకారం, మహాన్, ప్రకృతి. ఇవన్నీ కాక మరి ఒకటి ప్రకృతిని అనుభవింపగోరి దాని బంధంలో పడే పురుషుడు. ఇవి పంచతన్మాత్రలు అన్నమాట. అంటే 24 తత్వాలు. శ్రీకృష్ణుడు ఇందాక అర్జునుడికి నిత్యమైన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానం అంటే సాంఖ్య యొక్క ఇంకొక స్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పంచతన్మాత్రలు ఇవి ఏవైతే కనుక తత్వగ్రంథ పుస్తకాలు ఉన్నాయో వాటిలో ఒక పుస్తకం వీటి గురించి వివరిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ వీటి గురించి కూడా చెప్పారు. అలాగే ఇంకొక విధంగా ఇంకొకలాగా కూడా చెప్పారనమాట. అది ఎలా అంటే ఇందాకటి వరకు ఆయన చెప్పిన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానం గురించి కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇది సాంఖ్య యొక్క ఇంకొక స్వరూపం అన్నమాట. ఇప్పుడు ప్రతిఫలము పట్ల ఆశ లేకుండా కర్మలను ఆచరించే పద్ధతిని గురించి తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దీనికి మన కర్మల నుండి వచ్చే ప్రతిఫలం మీద నిర్లిప్తత అనేది ప్రతి మానవుడికి అవసరం. ఇటువంటి నిర్మోహము, నిర్లిప్తత అనేది బుద్ధిని ఉపయోగించి వివక్షతతో మనిషి అనేవాడు సాధన చేయాలి. అందుకే ఆసక్తికరంగా కృష్ణ పరమాత్మ దీనికి బుద్ధియోగము అని కూడా పేరు పెట్టారు. ముందు వచ్చే శ్లోకాల్లో బుద్ధియోగం గురించి కూడా మనకి తెలుస్తుంది. ఈ యొక్క నిర్మోహ, నిర్లిప్త స్థితికి మనస్సును తీసుకురావడానికి ఒక ముఖ్యమైన బుద్ధి అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఆయన. అయితే ఇంకొకటి చిన్న ఉదాహరణగా తీసుకోవాలి అని అనుకుంటే మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, దాని గురించనే మనం మనసు పదే అంటే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. మనం ఆలోచిస్తూ ఉంటే ఒకవేళ పని విఫలమైంది అని అంటే మనం మళ్ళీ ఎక్కడ లేని నిరుత్సాహానికి లోనైపోతాము. అలాగే చాలా మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. పరివిధాలుగా వెళ్ళిపోతుంది మనసు. అయ్యో నేను ఒకటి అనుకున్నాను, నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పని. అందు గురించని మనం చేసే పని ఏదో చేయాలి, కానీ దానికి వల్ల వచ్చే ఫలితం గురించి మాత్రం మనం ఆలోచించకుండా ఉండగలిగితేనే మనం ఏ విషయంలో అయినా ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చెప్తున్నారు. ఈ విధమైనటువంటి దృక్పథంలో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలగవు. కొద్దిగా సాధన చేసినా సరే అది మనల్ని పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు. అంటే ఏంటంటే ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థికి తల్లిదండ్రులు కానీ లేకపోతే అందరూ చెప్తూ ఉంటారు, నీకు మొట్టమొదటి స్థానంలో నువ్వు పాస్ అవ్వాలి అని చెప్పని, ఫస్ట్ క్లాస్ నీకు రావాలి అని. కాకపోతే పాపం ఆ విద్యార్థి చాలా కష్టపడతాడు, చదువుకుంటాడు, కానీ ఫలితంలో ద్వితీయ స్థానంలో విజయం సంపాదిస్తాడు. దాంతో ఏమవుతుందంటే
అరే నేను మా తల్లిదండ్రులకి అందరూ అందరూ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశలన్నీ నేను ఇలా ఇది చేసేసానే అని చెప్పని, ఇంత కష్టపడ్డాక సరే నాకు అనుకున్న ఫలితం రాలేదు అని ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం ఏదో ఒక పని చేస్తాడు. అంటే లేకపోతే అంతవరకు వెళ్ళకపోయినా సరే తన మనసులో బాధపడిపోయి తనని తను ఇది చేసుకుంటాడు. ఏదో ఒకటి అయ్యే అవకాశం అనేది ఉంది. అందు గురించి అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే ఇది చిన్న ఉదాహరణ మాత్రమే, కానీ ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో మనం అనుకున్నది ఒకటైంది అని చెప్పని బాధపడడం అనేది సహజమే. అది మనం అందరం పడుతున్నాము. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే దాన్ని మీరు అధిగమించి ముందుకు వెళ్ళాలి అని అంటున్నారు అనమాట. అక్కడ ఉండిపోకూడదు. మీరు అనుకున్నట్టుగా ఫలితం రాలేదు అని అంటే మీరు అక్కడ దాన్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళిపోండి. కానీ అదే ఆలోచిస్తూ మీరు అక్కడే ఉండిపోయారంటే అదే శోకంలో ఉండిపోవద్దు అని అంటున్నారు ఆయన. దీని గురించి ఇంకొంచెం లోతుగా మనం ఆలోచించాలి అని అనుకుంటే లోతుగా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే ఇంకొక గొప్ప ప్రమాదం ఏమిటంటే ఇదే మాట శ్రీకృష్ణ పరమాత్మ కూడా అన్నారు. అది ఏంటి అని అంటే మనకు వచ్చే జన్మలో మానవ శరీరం లభించకపోవచ్చు, ఇంకా నిమ్న స్థాయి జీవజాతుల్లోకి అంటే పశుపక్షాదులు లేదా అధో లోకాలకు కూడా మనం వెళ్ళిపోవచ్చు. మానవ జీవితం ఎలాగో వచ్చేదే అని మనం భావించలేము. అంటే వచ్చే జన్మలో కూడా మనం మానవులుగానే పుడతాము అని భావించడానికి కూడా లేదు. మనం ఎలాగైనా పుట్టచ్చు. అది ఏది నిర్ధారిస్తుంది అని అంటే మనం చేసేటటువంటి కర్మ నిర్ధారిస్తుంది. అది అంటే మన కర్మలను బట్టి మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి ఆ నిర్ధారణ అనేది జరుగుతుంది. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల జాతులు ఉన్నాయి ఈ భూప్రపంచం మీద. మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పక్షులు, జంతువులు, చేపలు, ఇంకా పాములు అనేటటువంటివి, ఇంకా చిన్న చిన్న క్రిమి కీటకాలు చాలా 86 లక్షల బోర్డు ఉన్నాయి జీవరాశులు. దానిలో మనం ఎలాగైనా పుట్టచ్చు తర్వాత జన్మలో, అది మనం చెప్పలేమన్నమాట. అందు గురించి అని చెప్పని వాటికి మానవుల్లాగా పరిణతి చెందేటటువంటి బుద్ధి లేదు. వాటికి మానవులకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం అనేది భగవంతుడు వాటికి ఇవ్వలేదు, ఒక్క మానవుడికి ఇచ్చారు. అయినా అవి కూడా సాధారణమైన పనులు అయినటువంటి తినటం చేస్తుంది, పడుకోవటం చేస్తాయి, తమని తాము అవి రక్షించుకుంటాయి, అలాగే సంయోగం చేస్తూ ఉంటాయి, అలాంటివన్నీ అవి చేస్తూనే ఉంటాయి. అది ఒక దివ్య ప్రయోజనం కోసం తమను తాము ఉద్ధరించుకోవడానికి ఉపయోగించుకోవడానికి మానవులకు ఉన్నటువంటి జ్ఞానం అనేది లేవు. అవి వాటి జీవితాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. అలాంటి అంటే జ్ఞానం గురించి ఆలోచించేటంతటి శక్తి బుద్ధి వాటికి లేవు. కానీ భగవంతుడు ఒక మానవుడికి మాత్రం అలాంటి బుద్ధి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం పరచుకోవాలి. కానీ వాటిలాగానే మనం కూడా ప్రవర్తించి మనం ఉన్నది కేవలం తినడానికి, తిరగటానికి, లేకపోతే మనం రక్షించుకోవడానికి అన్నట్టుగానే మనం ఉంటే ఇంకా వాటికి మనకి తేడా లేదు కదా. మనం జంతువుల్లా ప్రవర్తించకూడదు ఇక్కడ. అయితే ఉదాహరణకి ఒక వ్యక్తి తినడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి. అంటే అతని సంస్కారంలో తినడం ఒకటే ఉంది. అతని మనసు అంటే సంస్కారం అంటే మనసు యొక్క ఆలోచన, అతని నడవడిక, అవన్నీ ఎప్పుడు చూసినా అతని ఆలోచనలన్నీ తిండి గురించి ఆలోచిస్తూ ఉంటాయి. కొత్త కొత్త వంటకాలు ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. లేకపోతే కొత్త కొత్తవి ఎలాగా ప్రయత్నించాలి తినడానికి అని చెప్పని, రేపేం వండుకోవాలి, రాత్రి ఏం వండుకోవాలి, పొద్దునేం వండుకోవాలి, సాయంత్రం ఏంటి, కాఫీయా టీయా అని చెప్పని 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటే అదే ఆలోచనలతోటే అతని మరణం సంభవిస్తుంది అతనికి. ఎందుకంటే అతనిలో ఉన్న సంస్కారం తిండే అతనికి కావాల్సింది. అందు గురించి అని చెప్పని అతను మరుజన్మలో అతను ఎలా జన్మిస్తాడు అని అంటే ఒక పందిలా జన్మిస్తాడు. ఎందుకంటే పందికి తినడం మీదే ఉంటుంది ఎప్పుడూను. అందుకే అంటారు పందిలా తింటాడని అంటారు. ఎందుకంటారు అంటే ఈ సామెతలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే అలాంటి వాటిలోంచే వచ్చాయి సామెతలు కూడాను. అలాగే ఇంకొక అతను ఉదాహరణకి నిద్రిస్తూ ఉన్నాడు అనుకోండి. అతనికి నిద్ర అంటే చాలా చాలా ఇష్టం. ఇంకో వ్యక్తికి ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటాడు. అలాంటి అతనిలో ఉన్న సంస్కారం ఏంటి అంటే నిద్ర. ఆ నిద్ర అతని సంస్కారం. దాన్నే అతను సంస్కరించుకున్నాడు, ఆ నిద్రనే. అందుకని మరి జన్మలో అతను ఎలా జన్మిస్తాడు అని అంటే ఒక సోలార్ ఎలుగుబంటిలో జన్మిస్తాడు. అది ఏం చేస్తుందంటే ఎప్పుడు నిద్రిస్తూనే ఉంటుంది. అలా జన్మిస్తాడు అతను. అదే కాబట్టి గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ జన్మ లభించకపోవచ్చు. కనుక దీని గురించని వేదాలు ఇంకా ఇలా పేర్కొంటున్నాయి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న శ్లోకం చెప్తాను. అది వచ్చి కేనోపనిషత్తులోది ఈ శ్లోకం. ఇహ చేద వేది ధద సత్యమస్తినా
ఛేదీహావేది మహతి వినష్టి. దీనికి అర్థం ఏంటంటే, ఓ మానవుడా, మానవ జన్మ చాలా దుర్లభమైనది. దీనిని నీవు లక్ష్యం చేరుకోవటానికి సద్వినియోగం చేసుకోకపోతే నువ్వు చాలా నష్టపోతావు అని కేనోపనిషత్తు చెప్తోంది. అంటే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నువ్వు సద్వినియోగపరచుకోవాలి. నీ లక్ష్యం ఏంటి? అసలు నీ మానవ జన్మకి లక్ష్యం ఏంటి అని అంటే భగవంతుడిని చేరుకోవడమే నీకు లక్ష్యం. అది తప్ప నీకు వేరే లక్ష్యం ఏమీ లేదు. మిగిలినవన్నీ ఈ శరీరానికి, బాహ్య శరీరానికి మాత్రం సంబంధించినవే నువ్వు చేస్తున్నావు. కానీ అసలైన లక్ష్యాన్ని మనం మనిషి అనేవాడు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే అది మర్చిపోతే ఇంకా భగవంతుడు ఇచ్చిన ఈ శరీరానికి విలువ లేదు కదా. అందు గురించి అని చెప్పని మనం మనిషి అనేవాడు అది గుర్తుపెట్టుకుని, మన లక్ష్యం అంటే అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే భగవంతుడిని చేరుకోవడం, ఆ మార్గంలోకి పయనించాలి మనం. అందు గురించి అని దాని వైపుగా మనం శిక్షణ తీసుకోవాలి. మన మనసుని దాని వైపుగా నడిపించుకోవాలి. మన బుద్ధిని ప్రేరేపించాలి అటువైపు అని కేశోపనిషత్తు చెప్తోంది. ఇక కఠోపనిషత్తులోది ఇంకొక శ్లోకం తీసుకుంటే, ఇహ ఛేదసి కద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసః తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఇహ ఛేదసి కద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసః తతః స్వర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే అని కఠోపనిషత్తు చెప్తోంది. అంటే భగవత్ ప్రాప్తి కోసం ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించకపోతే నీవు ఎన్ని జన్మలలో 84 లక్షల జీవరాశుల్లో పడి తిరుగుతూ ఉంటావు అని. ఈ జన్మలో నీకు మానవ రూపంలో నీకు జన్మని ఇచ్చాడు భగవంతుడు. అందు గురించి ఇచ్చిన ఈ జన్మలో నువ్వు దాన్ని సార్థకం చేసుకోకపోతే మళ్ళీ 86 లక్షల జీవరాశుల్లోకి నువ్వు జన్మించి పుట్టి ఈ జనన మరణాల చక్రాల్లోకి నువ్వు తిరుగుతూనే ఉంటావు. అంతకుమించి నువ్వు దీనిలోంచి మాత్రం బయటపడవు. దీనిలోంచి బయటపడాలి అని అంటే మార్గం ఒకటే. ఈ జన్మలో కాకపోయినా రాబోయే ఇంకొక 1-2 జన్మల్లో మళ్ళీ మానవుడిగానే పుట్టి మన జన్మని మనం చరితార్థం చేసుకోవచ్చు. అది ఎలా అంటే భగవంతుని దగ్గర చేరుకోవాలి అనేటటువంటి సంకల్పంతో మనిషి ఉండాలన్నమాట. కానీ మనము ఒకసారి ఈ ఆధ్యాత్మిక సాధనలో ప్రయాణం మొదలు పెడితే అది ఈ జన్మలో పూర్తి కాకపోయినా భగవంతుడు మన ఉద్దేశ్యంను గమనిస్తాడు. కాబట్టి ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే మొదలు పెట్టడానికి మానవ జన్మని తిరిగి ప్రసాదిస్తాడు భగవంతుడు. ఈ విధంగా మనకు అతి పెద్ద ప్రమాదం తప్పుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఏంటి? 84 లక్షల జీవరాశుల్లో అంటే క్రిమికీటకాల్లా లేకపోతే ఇంకొక జంతువుల్లాగానో జన్మించే కంటే నువ్వు ఈ జన్మను సార్థకత చేసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మనిషి మొదలు పెట్టాడంటే ఈ జన్మలో మొత్తం మనం లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. కాకపోతే ఎక్కడైతే మనం వదిలిపెట్టేసామో అక్కడి నుంచి మళ్ళీ మనకి మానవ జన్మ ఇచ్చి భగవంతుడు దాన్ని సార్థకత చేయడానికి ఆయనే చేస్తారు. కృష్ణ పరమాత్ముడు అస్తమానం ఆయన అంటూ ఉంటారు ఆయన భక్తులతోటి, నా వైపు నువ్వు 1 అడుగు వేయి, నేను నీ వైపు 4 అడుగులు వేస్తానని చెప్పని. మరి భగవంతుడు మన వైపు 4 అడుగులు వేసేటప్పుడు 1 అడుగు వేయడానికి ఏమైంది మనకి చెప్పండి? కొద్దిగా మనం ప్రయత్నిస్తే ఆయన ఇంకొంచెం 4 అడుగులు ముందుకు వస్తారు. అలా మనం భగవంతుడి దగ్గర చేరుకోవచ్చు కదా. మనం వేసే అడుగులు చిన్న అడుగులే మనం వేసేవి చెప్పాలంటే. కానీ ఆయన మన వైపు వేసే అడుగులు చాలా పెద్ద పెద్దవి. ఆయన 4 అడుగులు వేస్తారు, మనం 1 అడుగు వేసామంటే. ఈ ప్రయత్నంలో ఈ మార్గంలో అంటే ఈ భగవంతుని మార్గంలో చేసిన ప్రయత్నం వలన ఎప్పటికీ ఎటువంటి నష్టము కలగదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత జీవితంలో మనం కూడబెట్టుకున్నటువంటి భౌతిక సంపద అంతా మరణ సమయంలో మనం ఇక్కడే వదిలిపెట్టాలి. ఇవేమి మనం తీసుకుని వెళ్ళలేము. ఎంత ధనం సంపాదించుకోండి, ఎంత నగలు కొనుక్కోండి, ఆస్తిపాస్తులు సంపాదించండి, అన్నీ ఇక్కడ వరకే. ఆ తర్వాత ఏదీ లేదు మనకి ఇంకా. కానీ యోగ పదంలో మనం ఏదైనా ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తే భగవంతుడు దానిని భద్రపరచి దాని ప్రతిఫలాలు వచ్చే జన్మలో ఇచ్చి మళ్ళీ ఎక్కడ ఎలా వదిలామో మనం అక్కడి నుండి తిరిగి పురోగతి సాధించేటట్లుగా చేస్తారు అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు.
ఇవన్నీ అయితే నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నువ్వు ఈ జన్మలో అంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద ఇళ్ళు, లేకపోతే నగలు, ధనం సంపాదన, ఆస్తిపాస్తులు ఇవన్నీ ఇక్కడే వదిలేయాలి. కాకపోతే ఏదైనటువంటి ఆధ్యాత్మిక సంపద నువ్వు సంపాదించుకున్నావో, ఏదైనా సాధన చేసి ఆ సాధన ఎక్కడ దాకా చేసి వదిలిపెట్టేసావో మరణ సమయంలో, నీ ఆధ్యాత్మిక పురోగతి ఎంతవరకు వెళ్ళిందో, ఆ తర్వాత నువ్వు మరణించిన తర్వాత నీ తదుపరి జన్మలో అక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళడానికి నేను సహాయపడతాను. అక్కడి నుంచి మళ్ళీ నిన్ను ముందుకు తీసుకువెళ్తాను. ఆ ఆధ్యాత్మిక సంపద ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో భద్రంగా దాచిపెట్టి మళ్ళీ అది నీకు ఇచ్చి దాని ద్వారా నిన్ను ఉత్తమ గతులకి పొందేలా నేను చేస్తాను అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. అంటే ఆయన మనం రక్షిస్తున్నారు. అలాగా ఈ 86 లక్షల క్రిమికీటకాది జీవ జంతువులలా పుట్టే కంటే మానవ జన్మలో పుట్టి నువ్వు ఉత్తమ గతుల్లోకి వెళ్ళు అని చెప్పని. ఈ విధంగా అర్జునుడికి దాని ప్రయోజనమును ఉపదేశించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు మమకారాసక్తి లేకుండా పనిచేసే విజ్ఞానాన్ని గురించి కూడా ఇక్కడ చెప్పడం ప్రారంభిస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగానే మనం చేసే పని మీద మమకారం లేకుండా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన చెప్తున్నారనమాట. ఓ కురువంశస్థుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యము ఒకటే. స్థిరంగా లేని వారి బుద్ధి పరివిధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది, అటు ఇటు పరిగెడుతూను. అంటే ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళి ఆధ్యాత్మిక దారిలోకి వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. కాసేపు కూర్చొని చదువుకున్నాము అని అంటే, కాసేపు కూర్చొని సాధన చేసాము అంటే మనసు లేవాలనిపిస్తుంది. అది బుద్ధిని సరిగ్గా ఉండదు. దాన్ని కళ్ళాలు పట్టుకోవాలన్నమాట. లేదు నేను కూర్చుంటాను చెయ్యాలి అని చెప్పని. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తారు ఆయన, ఏంటంటే పదే పదే పరిగెడుతుంటే నీకు ఒక మిఠాయి తినాలనిపిస్తుంది. నువ్వు చదువుకుంటుంటే మీకు ఉన్నట్టుండి మీకు ఏదో ఒక మిఠాయి మీద మనసు పడుతుంది. మీకు మనసులో ఇంకా మీ మనసంతా మిఠాయి మీదకి వెళ్తుంది, కానీ మీరు చదువుకొని ఆ శ్లోకం ముందుకు జరగదు. లేకపోతే మీరు ఏదైతే రాస్తున్నారో ఆ రామకోటి రాస్తున్నారు అనుకోండి, రామకోటి ముందుకు సాగదు, మనసంతా దాని మీదే ఉంటుంది. అంత ఇదిగా మిమ్మల్ని అది లాగేస్తుంటే, సరే ఒక్కసారి నువ్వు లేచి వెళ్ళి ఆ చిన్న మిఠాయి ఏదో నీ నాలుగుకి తినిపించేసాయి, అంతే. ఆ మనసు అక్కడితో శాంతించేస్తుంది, ఇంకా దాని వైపు వెళ్ళదు. అప్పుడు నువ్వు దానికి ఆ మనసుకి బుద్ధి చెప్పు. నువ్వు చాలు, ఇంకా నీకు తినిపించాను కదా, ఇంకా నువ్వు దాన్ని అంటే దాని మీదకి మళ్ళీ నువ్వు వెళ్ళకు అని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. చిన్నపిల్లాడు మారం చేస్తుంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాడిని లోపల కూర్చోబెట్టేస్తాం కదా, అలా అనమాట. మారం చేసే మనసుని కంట్రోల్ చేసేటటువంటి ఇది కూడా మన దగ్గర ఉండాలి. దాన్ని ఎలా అయితే మనం పట్టుకోవాలో ఆ మనసుని, అది మనం ఆ సాధన ద్వారానే అది వస్తుంది ప్రతి మనిషికిను. ఆ మనసుకి ఎలా కళ్ళాలు వేయాలి, పరిగెట్టే మనసుకి, గుర్రంలా పరిగెట్టే మనసుకి కళ్ళాలు ఎలా వేయాలి అనేది మనకే తెలియాలి. అది మనమే వేయాలి. అది దీని గురించి ఆయన చెప్తున్నారనమాట. మమకారాసక్తి అనేది మనసు యొక్క లక్షణం. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, మనసు పదే పదే మమకార విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. అది వ్యక్తులు అవ్వచ్చు, ఇంద్రియ విషయాలు అవ్వచ్చు, ప్రతిష్టలు అవ్వచ్చు, శారీరక సుఖాలు అవ్వచ్చు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి వ్యక్తి లేదా వస్తువు యొక్క తలపులు మనసుకి పదే పదే వస్తూ ఉంటే దాని పట్ల మన మనసుకి అనుబంధం ఏర్పడి ఉండొచ్చు. కానీ అనుబంధం ఏర్పరచుకునేటటువంటి మనస్సు అయినప్పుడు మరి ఆ అనుబంధం మమకార విషయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధిని ఎందుకు తీసుకొస్తున్నాడు అని మనం అనుకున్నాం అనుకోండి. ఎందుకంటే బుద్ధి కళ్ళాలు వేసే కళ్ళెం అనమాట. మనసుకు కళ్ళాలు వేసేది ఏంటి? ఆ బుద్ధే కళ్ళాలు వేస్తుంది. కానీ ఆ బుద్ధి మనసు చేతిలోకి వెళ్ళిపోకూడదు, బుద్ధి చేతిలో మనసు ఉండాలి. అనుబంధం మమకారాలు తొలగించడంలో బుద్ధి యొక్క పాత్ర ఏమైనా ఉందా అనే వాటి గురించి శ్రీకృష్ణ పరమాత్మ వివరంగా చెప్తున్నారనమాట తర్వాత శ్లోకాల్లో. మనకి మన శరీరంలో సూక్ష్మమైనటువంటి అంతఃకరణ ఉంటుంది. వ్యవహారికంగా దానిని హృదయం అని అంటాము. ఇది మనసు, బుద్ధి, అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది ఈ హృదయం అనమాట. ఈ సూక్ష్మ యంత్రంలో బుద్ధి అనేది మనస్సుల కంటే ఉన్నతమైనది. మనస్సు కంటే బుద్ధి ఉన్నతమైనది. బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది. మనస్సు కోరికలు సృష్టించి ఆ బుద్ధి నిశ్చయించిన విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది. మనసు అనేది మనసు పని ఏంటి? కోరికలు కోరుకోవడం. కాకపోతే నియంత్రణ శక్తి బుద్ధి దగ్గర ఉంది. అందుకని బుద్ధి ద్వారా అది ఎలా తీర్చుకోవాలి ఏంటి అని ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. అంటే బుద్ధిని మరల్చాలని మనసు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ బుద్ధిని మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి, అటు వెళ్ళిపోకుండా చేసుకోవాలన్నమాట మనం.
ఉదాహరణకి ఒకవేళ బుద్ధి యొక్క సంతోషానికి డబ్బు కారణమైంది అనుకోండి, డబ్బు మూలం అని నిర్ణయిస్తే మన బుద్ధి వచ్చి నీ మనసు యొక్క సంతోషానికి డబ్బు కారణం అని మన బుద్ధి నిర్ణయించింది అనుకోండి, మనం ఎప్పుడు మనసంతా డబ్బు కేసే వెళ్తుంది అనమాట. డబ్బు కోసమే వెళ్తుంది, డబ్బు వైపే వెళ్తూ ఉంటుంది. అలాగే ఒకవేళ బుద్ధి మీ పేరు ప్రఖ్యాతులే మీ జీవితంలో మీకు ముఖ్యం అని చెప్పని మీ బుద్ధి మీకు నిర్ణయిస్తే మీరు ఎప్పుడు ఆ పేరు ప్రఖ్యాతుల కోసమే పాకులాడుతూ ఉంటారు. అలాగే మనసు కీర్తి ప్రతిష్టల కోసం వాంఛిస్తుంది, అంటే ఈ పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలను వాంఛిస్తుంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే బుద్ధిలో ఉన్న ప్రకారంగా మనసు కోరికల్ని కూడా కల్పిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బుద్ధి ప్రకారంగా మనసు కోరికలను కలిగిస్తుంది, అంటే బుద్ధి చెప్పుచేతల్లో మనసు ఉన్నప్పుడు. అదే మనసు చెప్పుచేతల్లో బుద్ధి ఉందనుకోండి, అప్పుడు మనసు కోతిలాగా గంతులేస్తూ ఉంటుంది, బుద్ధి దాని విధంగానే బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. రోజంతా మనము బుద్ధి ద్వారా మనసుని నియంత్రిస్తూనే ఉంటాం. మనం ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా కాళ్ళు చాపుకుని మనకు నచ్చినట్టుగా మనం కూర్చుంటాము, ఎలా కావాలంటే అలా కూర్చుంటాము, కాళ్ళు చాపుకొని కూర్చుంటాము, కాళ్ళు బాసం పెట్టి వేసుకుని కూర్చుంటాము. అదే మీరు కార్యాలయంలో అంటే మీ ఆఫీసులో మీరు పనిచేసేటప్పుడు అలా కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఎక్కడైతే మీ వ్యవహారాలు అవన్నీ నడుస్తున్నాయో అక్కడ ఎలా కూర్చోవాలో అలాగే కూర్చుంటారు. ఆ పని చేసేటటువంటి 8 గంటలు అవ్వనివ్వండి, 9 గంటలు అవ్వనివ్వండి. అక్కడికి ఎందుకు అలాగే నువ్వు కాళ్ళు చాపుకుని కూర్చోలేవు? నీ మనసు అక్కడ నీ బుద్ధి కళ్ళాలు వేస్తుంది. అంటే ఏంటి? నీ బుద్ధి చేతిలో నీ మనసు ఉంది. అలాంటప్పుడు మిగిలిన విషయాల్లో కూడా నీ బుద్ధి చేతిలో నీ మనసు ఉండాలి కదా. ఎందుకు ఉండటం లేదు? మిగిలిన విషయాల్లో వచ్చేసరికి నీ బుద్ధి మనసును వదిలిపెట్టేసింది కనుక ఇష్టం వచ్చినట్టుగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆఫీస్ విషయం వచ్చేసరికి, ఎందుకంటే అక్కడ మనం పనిచేసేది మన 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 భుక్తి కోసమే మనం పనిచేస్తున్నాం. అందు గురించి అని చెప్పని బుద్ధిగా ఉంటుంది, ఆ మనసు కూడా బుద్ధిగా ఉంటుంది అనమాట. కాకపోతే మిగిలిన విషయాలు వచ్చేసరికి ఆ బుద్ధిని వదిలిపెట్టేసి మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. పాపం బుద్ధి కూడా దాన్ని ఏం చేయలేకపోతుంది. అందు గురించని ఆ బుద్ధి ద్వారా మనసుని కళ్ళాలు అనేది వేయాలి మనం. మానవుల బుద్ధికి మనస్సును నియంత్రించే సామర్థ్యం ఉంది అని పై ఉదాహరణలన్నీ నిరూపిస్తున్నాయి. ఈ విధంగా మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకుని సరైన దిశలో మనసుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి. అంటే మన మనసుని సరైన మార్గంలోకి పయనించేలా మనం బుద్ధి ద్వారా మనసుని నిర్దేశించాలన్నమాట మనం. అదే బుద్ధి యోగం అంటే అదే. అలా మార్గదర్శకత్వంగా బుద్ధి పనిచేయడాన్నే బుద్ధి యోగం అని అంటారు. ఈ పనులన్నీ భగవంతుని ఆనందం కోసమే అని దృఢ నిశ్చయం చేయడం ద్వారా కర్మఫలాల పట్ల ఆసక్తి రహితంగా ఉండే కళ. అంటే ఈ కర్మఫలాల పట్ల ఆసక్తి రహితంగా ఉండడం అనేది కూడా ఒక కళే. అది ఎప్పుడు మనకు వస్తుంది అని అంటే, మనం చేసే ప్రతి పని భగవంతుడి కోసమే మనం చేస్తున్నాం, నా కోసం నేను చేయటం లేదు. నేను ఒక ముద్ద భోజనం తిన్నాను అని అంటే కృష్ణార్పణం అనుకుని తినండి, భగవంతుడు తింటున్నారు అని అనుకోండి, ఏమీ ఆపదు. ఏ పనైనా చేయండి, కృష్ణార్పణం అనుకుని చేయండి. అలాగే ఏదైనా సరే పనికి వచ్చేటటువంటి ప్రతిఫలం ఏదైనా కానివ్వండి, కృష్ణార్పణం, అది ఆయనే చూసుకుంటారు, ఆ భగవంతుడే. దాని గురించి మనకు చింత అనేది అవసరం లేదు. అది మన మనసుని మన బుద్ధిని అలా తీర్చిదిద్దుకోవడం అనేది ఒక కళ అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు ఇక్కడ. అలాంటి దృఢ సంకల్పం ఉన్నవాడు ఏకాగ్ర దృష్టితో విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా పథంలో దూసుకు వెళ్తాడు. పై స్థాయిలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుంది అని అంటే, ఏది కూడా సాధకుడిని ఆ పదం నుండి తప్పించలేదు. సాధకుడు కానివ్వండి, సాధకురాలు కానివ్వండి, ఇలా అని అనుకుంటారు వాళ్ళు. ఎన్ని కోట్ల అవాంతరాలు నా దారిలో ఉన్నా, ప్రపంచమంతా నన్ను ఖండించినా సరే, నా ప్రాణాలే వదిలివేయాల్సి వచ్చినా నా సాధనని మాత్రం నేను విడిచిపెట్టను అని సాధకురాలు ఎవరైనా సరే వారు అలా అని అనుకుంటారనమాట. అంటే ఎవరైతే భగవంతుని వైపు పయనించాలి అని అనుకుంటారో వారు అలాంటి దృఢమైనటువంటి మనసుని పట్టుకుని, అంటే బుద్ధి ద్వారా మనసుకి కళ్ళాలు వేసి ఉంటారు వాళ్ళు. కానీ ఎంత అలా అనుకున్నా సరే, కానీ ఒక్కొక్కసారి ఎవరి బుద్ధి పలు విధాలుగా ఉంటుందో, ఎవరి మనసు ఏ దిశలో పరిగెడుతుందో అనేది ఎవరికి చెప్పలేరు. అది వారు ఈశ్వర పదంలో పయనించడానికి కావలసిన మనసు యొక్క ఏకాగ్రతని అలాంటి వారు పెంపొందించుకోలేరు. ఎవరి మనసు అయితే అటు ఇటు వెళ్ళిపోతుంటుందో వాళ్ళు ఏమోనో ఈశ్వర పదంలో వెళ్ళడానికి అసలు ఏకాగ్రత అనేది వాళ్ళు పెంపొందించుకోలేరు అనమాట.
ఆ ఏకాగ్రతని పెంపొందించుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మీ మనసుకి మీరు కళ్ళాలు వేయాలి. మనసు ఏదంటే ఏది చెప్తే అది చేయకుండా, లేదు నాకు వద్దు, నేను చెయ్యను అని మనకి మనం దృఢ నిశ్చయం చేసుకున్నాం అనుకోండి, తప్పకుండా మనం ముందరకు వెళ్తాం ఆధ్యాత్మిక పదంలో. పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను సూచించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహనపరిచే మాటలకు ఆకర్షితులై అందులో ఇంకా ఏమైనా ఉన్నత స్థాయి ఉపదేశం కూడా లేదు అని అనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తించే వేదాల్లోని ఆ భాగాలని కీర్తిస్తూ ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, స్వర్గలోక ప్రాప్తి మొదలగునవి వాటి కోసమని ఆడంబరమైనటువంటి కర్మకాండలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కొన్ని యాగాలు ఉన్నాయి, క్రతువులు ఉన్నాయి, అన్నీ వేదాల్లో ఉన్నటువంటి భాగాలు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే కొన్ని వాటి వల్ల మీకు స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి మీరు యోగ్యులు అవుతారు, స్వర్గానికి వెళ్ళే యోగ్యులు అవుతారు. ఆ స్వర్గానికి వెళ్ళే యోగ్యులైనా సరే ఎంతకాలం మీరు స్వర్గంలో ఉంటారు? కొంతకాలమే. ఆ తర్వాత మళ్ళీ వెనుతిరిగి రావాల్సిందే కదా. ఎప్పుడైతే కనుక మీ పుణ్యకర్మ అనేది అయిపోతుందో పాపకర్మ మొదలవుతుంది. ఆ తర్వాత పాపకర్మ మొదలైన తర్వాత మళ్ళీ నరకలోకానికి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ భూలోకానికి రావడం, అది మీరు చేసుకున్న కర్మలను బట్టి. అలా కాకుండా ఆ పుణ్యం కావాలి అని పుణ్యం వైపుగా మీరు ఆలోచన వదిలిపెట్టి భగవంతుడి వైపే మీ ఆలోచన కేంద్రీకరించారనుకోండి, దృష్టి కేంద్రీకరించారనుకోండి, అప్పుడు మీరు ఆధ్యాత్మిక పదంలోకి ఇంకా వెళ్తారనమాట. అంటే నేను ఇప్పుడు ఒక గుడి కట్టించాను, నాకు ఇంత పుణ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటే అలా అనుకోకూడదు. మనం నా పుణ్యం వచ్చి నేను స్వర్గానికి వెళ్ళాలి అని అనుకునే కంటే స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ నువ్వు తిరిగి రావాల్సిన వాడివే. కాకపోతే భగవంతుడిలోకి వెళ్ళిపోవాలి అని మన ఆలోచనలు ఎప్పుడూ ఉండాలి. తిరిగి రావాలి, జన్మ తీసుకోవాలి అని అనుకోకుండా నేను భగవంతుడిలో లీనం అవ్వాలి అని ప్రతి మనిషి అనుకోవాలి. ఆ విధంగా మనం మన మనసుని, మన బుద్ధిని బుద్ధి ద్వారా మనసుకు కళ్యాలు వేసి ఆ పదంలోకి నడిపించాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ మనకి. వేదాలు 3 భాగాలుగా విభజింపబడ్డాయి. అవి ఒకటి కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. భౌతిక ప్రతిఫలాల కోసం, స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి కోసం ఆచరించేటటువంటి వైదిక కర్మలు కర్మకాండంలో సూచింపబడ్డాయి. ఇంద్రియ భోగాలు కోరుకునేవారు వేదాలలోని ఈ భాగాన్ని స్తుతిస్తారు. కర్మకాండంలో ఉన్న భాగాన్ని ఇంద్రియ సుఖాల కోసం అవనివ్వండి, లేకపోతే స్వర్గలోకం గురించి వెళ్ళాలి అని అనుకునేవారు ఈ కర్మకాండంలో ఉన్నవన్నీ స్తుతిస్తూ ఉంటారు. దేవలోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి. అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి. కానీ స్వర్గలోకాలకు ఉద్ధరణ అనేది లేదు. ఉంటుంది అని చెప్పలేము, లేదు కానీ ఉంటుంది అని కూడా మనం చెప్పలేము. ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే. అక్కడికి వెళ్ళిన పిదప పుణ్యం ఖర్చయిపోయిన తర్వాత తిరిగి భూలోకానికి రావాల్సిందే. అవివేకులు, కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారు వేదాల ప్రయోజనం ఇంతే అని అనుకుని స్వర్గాది లోకాల కోసం పాటుపడతారు, ఇందాక నేను చెప్పినట్టుగాను. ఆ విధంగా వారు భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించక జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. అందువల్ల ఆధ్యాత్మిక విజ్ఞానం కలవారు స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు. మాండోకోపనిషత్తు ఇలా పేర్కొంటోందన్నమాట దాని గురించి. అవిద్యయామంతరే వర్తమానాః స్వయం ధీరా పండితం మాన్యమానాః జంఘన్యమానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యదాంధాః. అంటే స్వర్గాది లోక భోగములను అనుభవించడం కోసం వేదోక్తములైన కర్మకాండలు ఆచరించేవారు తమకు తామే వేద పండితులు అని అనుకుంటారు. కానీ నిజానికి వారొక వెర్రివారు. గుడ్డివాడు కూడా, అంటే గుడ్డివాడికి గుడ్డివాడే దారి చూపించేటట్లుగా ఉంటుందన్నమాట అవి అని మాండోకోపనిషత్తు చెప్తోంది. ఇక ప్రాపంచిక భోగాలు, సుఖాలపై మిక్కిలి మమకారంతో వారి బుద్ధి చిత్తభ్రాంతికి లోనై భగవత్ ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసినటువంటి దృఢ సంకల్పాన్ని వారు కలిగి ఉండలేరు. ఎవరైతే ఇంద్రియ భోగాల గురించి ఆలోచిస్తూ ఉంటారో, లేకపోతే స్వర్గ సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటారో, వారు ఆ భగవంతుని యొక్క ఆ పదంలోకి వారు ప్రవేశించలేరన్నమాట. అంటే వారి మనసు అటువైపు ఉండనే ఉండదు, నేను భగవంతుడి వైపు వెళ్ళాలి అని చెప్పని. వారి మనసు ఎంతసేపు నాకు
ఒకవేళ వచ్చే జన్మ అంటూ వచ్చినా సరే నాకు స్వర్గ సుఖాలు ఈ జన్మలో కూడా అనుభవించాలి అని అనుకుంటారు, కానీ వచ్చే జన్మ అనేది మనం చేసుకున్న కర్మల్ని బట్టి ఉంటుంది అన్న విషయం వారికి తెలీదు. అంతవరకు ఒకవేళ తెలిసిన వారు ఒప్పుకోలేరు కూడా వారు అది. ఎందుకంటే ఒప్పుకోవడానికి వారి మనసు అంగీకరించదు. మనసు అంగీకరించదు అని అంటే వారి మనసు చేతిలోకి వారి బుద్ధి వెళ్ళిపోయిందనమాట. బుద్ధికి ఆలోచించేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఆ బుద్ధి కోల్పోయింది అనే అర్థం దానికి. మనసుకు ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు భోగాలు ఐశ్వర్యముల కోసమని ప్రాకులాడుతూ ఉంటారు. సంపాదనను పెంపొందించుకోవడానికి తమ బుద్ధిని వాడుతూ ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి ఎలా సమకూర్చుకుని శారీరక సుఖానుభవము మరింత పొందుదామా అని విచారిస్తూ ఉంటారు. ఈ విధంగా భ్రమకు లోనై భగవత్ ప్రాప్తి పదంలోకి పయనించడానికి కావలసిన దృఢ సంకల్పాన్ని అభివృద్ధి పరచుకోలేకపోతారు వారు. అంటే ఈ జన్మంతా ఈ ఎలాగైతే నేను ఆనందాన్ని పొందాలి, ఇంకా ఇంకా స్వర్గ సుఖాలు అనుభవించాలి అని అనుకునే మనిషికి చనిపోయే అంతవరకు వాటి గురించే మనసు వెళ్తుంది, కానీ భగవంతుడిని చేరుకోవాలి అని చెప్పని ఈ పదంలోకి భగవత్ ప్రాప్తి అనేటటువంటి పదంలోకి ఆ దారిలోకి మనసు వెళ్ళదు కదా వారికి. వెళ్ళినప్పుడు వారి సంస్కారం వారు ఎలా అయితే ఎటువంటి సంస్కారం అయితే పెంపొందించుకున్నారో దానికి తగ్గట్టుగానే వాడు పుడతాడు వచ్చే జన్మలో, అంతేగాని వేరే వైపుగా వారి జన్మ అనేది ఉండదు. అందుగురించి మన తరువాతి జన్మ మనకి సరైన జన్మ రావాలి, భగవత్ ప్రాప్తిలో మనం ఇప్పుడు ఈ మార్గంలో ఉన్నాము అని అంటే ఈ మార్గానికి సంబంధించిన దారే మనకి వచ్చే జన్మలో కూడా కనిపిస్తుంది అనమాట. భగవంతుడు అదే దారిలోకి మనం పయనించేలా చేస్తారు. అందుగురించి అని చెప్పిన ప్రతి మానవుడు భగవంతుని చేరుకోవాలి అనేదే లక్ష్యంగా పెట్టుకొని నడుచుకోవాలి వారు. అర్జున ఇంకా ఆయన ఏమని చెప్తున్నారంటే వేదాల గురించి, వేదములు భౌతిక ప్రకృతి యొక్క గుణాత్మకమైన విషయ సంబంధమైనటువంటి వాటిని వేదాలు వివరిస్తాయి. నీవును ఈ త్రిగుణములకు అతీతంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమ సత్యం స్థితిలో ఉండి మరియు భౌతిక లాభాలు భద్రత గురించి పట్టించుకోకుండా ఆత్మ భావన ఎందే స్థితుడివై నువ్వు ఉండు అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ మాటిమాటికి చెప్తున్నారు అనమాట అర్జునుడికి. అంటే ఏంటి అని అంటే భౌతిక శక్తి తన 3 గుణములతో దివ్యమైన జీవాత్మను శారీరక భావనతో బంధించి వేస్తుంది. అంటే జీవాత్మ దివ్యమైంది కదా, ఆయనలోంచి పరమాత్మలోంచి వచ్చింది ఈ జీవాత్మ. ఈ జీవాత్మని ఈ శారీరక సుఖాలు ఈ భౌతికమైనటువంటి వీటిలోనే బంధించేస్తుంది అనమాట ఎంతసేపును. అందు గురించి అని చెప్పని వీటిలోంచి నువ్వు బయటికి రా అని చెప్తున్నారు. ఈ 3 ప్రకృతి గుణములు ఏంటి అని అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ లెక్కలేనండి జీవితాల నుండి వస్తున్న తమ పూర్వజన్మ సంస్కారాల వల్ల ప్రతి వ్యక్తిలోనూ ఈ గుణాలు వేరువేరు పాళ్లల్లో ఉంటాయి. తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోరణులను కలిగి ఉంటారు. వైదిక శాస్త్రాలు ఈ భిన్నత్వాన్ని అంగీకరిస్తాయి. అందుకే అన్ని రకాలైనటువంటి జనులకు తగిన బోధల్ని సూచిస్తాయి. అంటే వారి కర్మల్ని ఎలా ఉద్దీపన చేసుకోవాలో, ఎలా తమని తాము ఉద్ధరించుకోవాలో అని వివిధమైనటువంటి బోధలు ఉన్నాయన్నమాట ఈ లోకంలో. ఆ శాస్త్రాలన్నీ బోధిస్తూ ఉంటాయి. అలాగా ఈ శాస్త్రాలు ప్రాపంచిక విషయాసక్తి కలిగిన ప్రజలకు సూచనలను కలిగి లేకపోతే వారు మరింత దారి తప్పేవారు. అంటే ఈ శాస్త్రాల ద్వారా మనుషులకి ఇలాంటి సూచనలు జరగలేదనుకోండి, జరగకపోతే వారు ఇంకొంత దారి తప్పుతారు. కొంతమంది మహానుభావుల వల్ల ఈ మాత్రమైనా లోకం ఉంది అని అనుకుంటూ ఉంటాము. అంటే ప్రస్తుత ప్రవచనకర్తల్లో మన చాగంటి వారు అవనివ్వండి, అలాగా షణ్ముఖం గారు అవనివ్వండి, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలాంటి వారు ఉన్నారు కదా, ప్రముఖులు ఉన్నారు కదా, వారి వల్ల కొద్దిగా నిలబడింది వారి ప్రవచనాల వల్ల అని చెప్పని కొంచెం మనం అనుకుంటాం అనమాట. లేకపోతే ఈ మాత్రం కూడా ఉండేది కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ శాస్త్రాలు ప్రాపంచిక విషయాసక్తి కలిగిన ప్రజలకు సూచనలను కలిగింపలేకపోతే వారు మరింత దారి తప్పిన వారు అయ్యేవారు. కాబట్టి వారికి భౌతిక ప్రతిఫలాలు ఇచ్చే కర్మకాండలను వేదాలు అందజేశాయి. ఇవి వారికి తమో గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణములకు ఎదిగేలా దోహదపడుతూ ఉంటాయి. ఈ ప్రకారంగానే వేదాలు 2 రకాల జ్ఞానాన్ని
ప్రాపంచిక మమకారంతో ఉన్నవారికి కర్మకాండలు మరియు ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి దివ్య జ్ఞానంను కలిగిస్తాయి. వేదాలు ఇద్దరికి రెండు రకాలవి ఇస్తాయి. ఎవరైతే కొంతమందికి కర్మకాండలను ఆచరిస్తూ ఉంటారు, అంటే ప్రాపంచిక మమకారంతో ఎవరైతే ఉంటారో ప్రాపంచిక విషయాల మీద, వారికి కర్మకాండలు ఉపయోగపడతాయి. అలాగే ఆధ్యాత్మిక పదంలో ఎవరైతే ఉంటారో వారికి ఈ దివ్య జ్ఞానం కలిగినటువంటి ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి దివ్య జ్ఞానం అనేది కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి వేదాలను తిరస్కరించమని చెప్పినప్పుడు ఆ సూచనని మనం ఇంతకు ముందు మరియు తదుపరి శ్లోకాలలో ఆ సందర్భం ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే కొన్ని శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే తికమక పెడుతూ ఉంటారనమాట అర్జునుడిని. ఒకసారి నువ్వు వేదాన్ని తిరస్కరించి అంటారు, ఒకసారి ఇలా అంటారు. దాంతో అర్జునుడు అడుగుతారు, ఏంటి కృష్ణ నువ్వు ఒకసారి ఇది సరైందంటావు, ఒకసారి ఇది సరైందంటావు, నేను ఈ రెండింటి మధ్యలో పడి నేను తికమక అయిపోతున్నాను, నేను అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, నేను నాకు సరైన మార్గం చూపించవయ్యా అని మళ్ళీ కృష్ణ పరమాత్మని వేడుకుంటాడు అనమాట. అంటే అన్ని రకాల బోధలు చేస్తున్నారు ఆయన. నీకు స్వర్గలోకానికి వెళ్ళాలి, సుఖపడాలి అని అనుకుంటే నువ్వు ఈ దారిలోకి వెళ్ళాలి, లేదు భగవంతుడి మార్గంలో పయనించాలి అని అంటే నువ్వు ఈ సాధన చేయాలి అని చెప్పని జ్ఞాన మార్గంలోకి రావాలి అని అన్ని విషయాలు ఆయన చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు భౌతిక ప్రతిఫలాలు ఇచ్చే యాగాది క్రతువులు, నియమ నిబంధనలు చెప్పబడిన వేదాలలోని ఆ విభాగాల పట్ల అర్జునుడిని ఆకర్షితుడు కావద్దని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఉద్దేశం. అంటే నువ్వు వేదాల్లోకి వెళ్ళొద్దు అని కాదు, నీకు స్వర్గం అనేది యుద్ధం చేస్తే ఎలాగైనా నీకు స్వర్గం వస్తుందయ్యా, దాని గురించి మళ్ళీ నేను యుద్ధం మానేసి ఈ యాగాలు అవన్నీ చేస్తానంటావేంటి, తర్వాత నువ్వు ఎలాగో యాగాలు చేయొచ్చు అని చెప్పని అంటున్నారనమాట ఇక్కడ. దానికి బదులుగా వేదాల్లోని ఆధ్యాత్మిక భాగాల్ని అవగాహన చేసుకుని పరమ సత్యం స్థాయికి తనని తను ఉద్ధరించుకోవాలి. అంటే వేదాల్లో చెప్పి సూక్ష్మాతి సూక్ష్మమైనవి కూడా నువ్వు తెలుసుకుని నిన్ను నువ్వు ఉద్ధరించుకో, సత్యం స్థాయికి నువ్వు చేరు అని చెప్తున్నారనమాట. సత్యం అంటేనే భగవానుడు అక్కడ. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధిస్తున్నారు, ఆ యుద్ధం చేయడానికి గురించి ఆయన ప్రేరేపిస్తున్నారనమాట. ఇక మన శ్లోకాల్లోకి వెళ్దాం ఇప్పుడు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందస్థవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఓ అర్జున, నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించును, నిన్ను గురించి పెక్కు అనరాని మాటలను అందురు, అంతకంటే విచారమైన విషయం ఏముండును అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అర్జునుడు నేను యుద్ధం చేయను వీరందరితోటి అని చెప్పని శోకిస్తూ ఉన్నాడు కదా, అందు గురించి అని కృష్ణ పరమాత్మ ఏమంటారంటే నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు ఒక పిరికివాడిని అని చెప్పని నిన్ను నిందిస్తూ ఉంటారు. అలా నిందలు పడే కంటే నువ్వు యుద్ధం చేసి వీర స్వర్గం పొందవయ్యా, అది మంచిది కదా అని చెప్పని అంటున్నారు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ అర్జున, రణరంగమును మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును, యుద్ధమును జయించినచో రాజ్య భోగములను అనుభవింపగలవు, కనుక కృత నిశ్చయుడవై యుద్ధమునకు పొమ్ము అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అర్జున, నువ్వు యుద్ధం చేసి యుద్ధంలో మరణించావు అనుకో, నువ్వు వీర స్వర్గం పొందుతావు. అదే నువ్వు యుద్ధం గెలిచావు అనుకో, నీకు రాజ్యం వస్తుంది, రాజ్య భోగాలన్నీ అనుభవిస్తావు. ఇలా అయితే కనుక ఒకవైపు నీకు వీరస్వర్గం ఉంది, ఇటు రాజభోగాలు ఉన్నాయి, నీకు రెండు ఉన్నాయి. కానీ నువ్వు యుద్ధం చేయి, నువ్వు యుద్ధం చేస్తేనే కదా నీకు ఏదైనా వచ్చేది, లేకపోతే తిట్లు వస్తాయి అంతే, నీకు అంతకు మించి ఇంకేం రాదు, అపవాదు తిట్లు తప్ప నీకు వచ్చేవేం లేదు, అందుకని నువ్వు యుద్ధం చేయి కృష్ణ అని అంటున్నారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయాపజయాలను లాభ నష్టాలను సుఖ దుఃఖాలను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడు కమ్ము, అప్పుడు నీకు పాపములు కూడా అంటవు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నాం కదా, నువ్వు కర్మ చెయ్యి అంతే, కానీ కర్మ ఫలాన్ని నువ్వు ఆశించుకో.
ఏంటి నేను వీళ్ళు చనిపోతారా, నేను చనిపోతానా, లేకపోతే యుద్ధంలో నేను గెలుస్తానా, వీరు గెలుస్తారా, ఇలాంటి వాటి గురించి నువ్వు అసలు ఆలోచనే చేయకు. ఇప్పుడు నీది ఏంటి, ఇప్పుడు కర్తవ్యం ఏంటి, ప్రస్తుత కర్తవ్యం నీది అని అంటే నీకు యుద్ధం చేయడం ఒకటే నీ కర్తవ్యం, అంతేనుగా నీ జయాభిజయాలు లాభ నష్టాలు గురించి ఆలోచించడానికి ఇది సమయం కాదు అర్జున, వెళ్ళు యుద్ధం చేయి అని అంటున్నారు ఆయన. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అంటే కృష్ణ, ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకు నువ్వు జ్ఞాన యోగ దృష్టితో నేను నీకు తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరించదును, వినుము. దానిని ఆకలింపు చేసుకుని ఆచరించినచో కర్మ బంధముల నుండి నువ్వు ముక్తుడవ్వదువు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, కొంతవరకు ఆయన ఈ సాంఖ్యయోగం గురించి చెప్తారు, ఆ తర్వాత అటు బుద్ధియోగం కర్మయోగం గురించి చెప్తారు అని అన్నాను కదా. అదే ఇప్పుడు ఆయన బుద్ధియోగం కర్మయోగం గురించి ఆయన చెప్తున్నారు అనమాట. ఈ బుద్ధిని ఇంతవరకు నువ్వు జ్ఞానయోగ దృష్టితోటి చూసావు కదా, ఇంకిప్పుడు దాన్నే కర్మయోగ దృష్టితో కూడా నువ్వు చూడు. నీ బుద్ధిని నువ్వు ఎలాగ నువ్వు ఉన్నతిగా చేసుకోవాలనేది నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. నేహాభిక్రమనాచ్యోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగము ప్రారంభించినచో దానికి ఎప్పటికీ బీజనాశనము అనేది లేదు, దీనికి విపరీత ఫలాలే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగము కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప భయం నుండి నిన్ను కాపాడును అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టే చెప్పాను కదా, ఇందాక వివరణలో నేను మీకు దీని గురించనే చెప్పాను. ఇలాగ నువ్వు ఫలితం గురించి నువ్వు ఆలోచించకపోతే అది నిన్ను కాపాడుతుంది. అయితే దానికి బీజం అనేది ఏంటి, నువ్వు నీ మనసులో బీజం ఏది వేస్తున్నావు, ఎప్పుడు వేస్తాము అని అంటే మనం చేసిన పనికి ఫలితాన్ని ఎప్పుడైతే ఆశిస్తామో అప్పుడే మన మనసులో ఒక బీజం అనేది ఏర్పడుతుంది. అంటే అయ్యో మనకి వస్తుందా రాదా, లేకపోతే కనుక నిరాశ పడిపోవడం, ఇంకోటి అవ్వడం ఇవన్నీ బుద్ధిలో ఉన్నటువంటి బుద్ధి వేసేటటువంటి బీజంలో, మనసు బుద్ధిలో వేసేటటువంటి బీజం నుంచి ఉంటుంది. అందు గురించి అని చెప్పని నువ్వు నీ కర్మ ఏదో నువ్వు చేయి, కానీ దాని యొక్క ఫలితం గురించి ఆశించుకో అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎలా చేయాలి, దాని గురించి ఎలా ఆలోచించాలి అనే దాని గురించి కృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉండును, కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలమై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతకాలంగా నుండును అని కృష్ణ పరమాత్మ అంటున్నారు. అంటే నీ బుద్ధిని నువ్వు ఒకవైపే ప్రేరేపించావు అనుకో, అంటే కళ్ళెం పట్టుకుని ఉంటే నీ బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది. కాకపోతే ఒక పదంలో వెళ్ళేవారు, ఇందాక నేను భగవత్ పదంలోకి వెళ్ళేవారు అని చెప్పాను కదా, ఒక సాధనలోకి వెళ్ళేవారికి కొంతమందికి బుద్ధి అటు ఇటు పరివిధాలు వెళ్ళిపోతూ ఉంటుంది, వారు ఏమీ చేయలేరు అని. అలాగా నీ బుద్ధిని పరివిధాలుగా పరిగెట్టించకుండా దాన్ని నీ బుద్ధికి కళ్ళెం వేయి, నువ్వు యుద్ధం చేయి. ఆఖరికి చెప్పేదే ఆయన అన్నీ చెప్తారు. కృష్ణుడి యొక్క అది ఏంటి అని అంటే కృష్ణుడు చెప్పేటటువంటి ఒక గురువుగా తన శిష్యుడికి ఆయన ఎన్ని విధాలుగా బోధిస్తున్నారు అంటే అన్నీ చూపిస్తున్నారు. ఈ వైపుగా వెళ్తే నీకు ఇది ప్రాప్తిస్తుంది, ఇదిలాగా తిన్నగా వెళ్తే నీకు ఇది ప్రాప్తిస్తుంది అని అన్ని రకాలుగా ఆయన చూపించి ఆఖరికి ఆయన నీ యొక్క కర్తవ్యం ఏమిటి అనేది నువ్వు యుద్ధం చేయాలి, ప్రస్తుతం నువ్వు ఒక యోధుడివి, యుద్ధ రణరంగంలో ఉన్నావు, నువ్వు యుద్ధం చేయాలి అని ఆఖరికి మళ్ళీ ఆయన అది నూరి పోస్తున్నారనమాట. మాటిమాటికి అనేక విధాలుగా వర్ణించి దాని గురించి ఆయా అవస్థల గురించి ఆయా విజ్ఞానాల గురించి వివరించి ఆఖరికి ఆయన చెప్పేది ఏంటంటే నువ్వు యుద్ధం చేయి. ఎందుకంటే తన కర్తవ్యం అదే, అర్జునుడి యొక్క కర్తవ్యం అదే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యామి పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః
వేదవాదరతా పార్థ నాణ్యదస్तीति వాదినః కామాత్మనః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్కుల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినది ఏదియూ లేదనియు అదియే పరమ ప్రాప్యమనియు, అంటే చాలా అదే ముఖ్యమని వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గుర్చి ఇచ్చకపు పలుకులు పలుకదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచులలో బడి భోగైశ్వర్య శక్తులైనటువంటి అజ్ఞానులు, మందబుద్ధులు భగవంతుని లక్ష్యముగా గల సమాధి అందు స్థిరముగా ఉండవు వారి బుద్ధులు అని చెప్తున్నారు. ఇందాక మొట్టమొదటి వివరణలో నేను ఏదైతే నేను చెప్పానో శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అదే చెప్తున్నారనమాట. నేను ఇందులో నుంచే నేను చెప్పాను చదివి మీకు, అదే ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఓ అర్జున, వివేకహీనులైనటువంటి వారు వేదాల్లో ఉన్నటువంటి కొన్ని మంత్రాలను తీసుకుని వారు ఆ స్వర్గలోకంలోకి వెళ్ళాలి, లేకపోతే నాకు ప్రాపంచిక సుఖాలు కలగాలి, ఈ యాగం చేస్తే నాకు ఈ జన్మలో నాకు ఇది వస్తుంది అని చెప్పని వారు ఎంతసేపు వాటి గురించే ఆలోచిస్తున్నారు. కానీ యోగములలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అది పైకి కనిపించవు. భగవంతుని చేరుకునే మార్గం అనేది అంత సులువు కాదు. అంతవరకు వారు వెళ్ళరు. వారి బుద్ధి అనేది పరివిధాల అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నీ బుద్ధిని నువ్వు నిలుపు కృష్ణ అని చెప్తున్నారు. ఎవరైతే భగవత్ పదంలో వెళ్ళాలి అని అనుకుంటారో వారు భోగైశ్వర్యముల వైపు అంతగా ఆలోచించరు. అవి వాళ్ళకి తర్వాతే అవి అంత ముఖ్యం కాదు. కానీ వాళ్ళకి ముఖ్యం ఏంటి అని అంటే భగవత్ పదమే వారికి ముఖ్యం. అది తప్పించి వేరే వాటికి వారు అంత ప్రాముఖ్యత అనేది వారు ఇవ్వరు. కానీ చాలామంది 100కి 90% మంది ఆ దృష్టిలోనే ఉంటారు. ఈ ప్రాపంచిక విషయ వాసనలతో ఉంటారు వాళ్ళు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములై సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసినటువంటి సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడల వాటి సాధనముల యందు నీకున్నటువంటి ఆసక్తిని త్యజించుము అని అంటున్నారు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు కమ్ము, నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడువు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాట పడవద్దు, అంతఃకరణమును వశపరుచుకొందుము అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారనమాట అర్జునుడికి. అర్జున, నువ్వు వేదములలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలని వాటిని ఉద్దేశించి ఏవైతే కనుక కర్మకాండలు క్రియలు ఉంటాయో నువ్వు వాటి వైపు వెళ్ళకు. నువ్వు ఎంతసేపు భగవద్ దృష్టితో నువ్వు వెళ్ళు, భగవంతుడి యొక్క అడుగు జాడల్లో నువ్వు నడువు, అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు అని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణుడికి ఇప్పుడు కావాల్సింది ప్రస్తుతం కృష్ణుడికి కావాల్సింది ఏంటి అని అంటే అర్జునుడిని